హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేస్తున్న వంటకం పొన్నగంటి కూర అండి. పొన్నగంటి కూర తెచ్చుకుని అందులో అంతా నీట్గా బాగు చేసుకుని గడ్డి అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ తీసేసుకుని తరుక్కుని నీళ్ళల్లో కడుక్కొని కాసిన నీళ్లు పోసి ఇది ఉడకపెట్టుకోవాలండి. అది ఉడికేలోగా ఒక గిద్దెడు పెసరపప్పు నానబెట్టుకోవాలండి. అట్లాగా చూసారు కదండి, పెసరపప్పులో నీళ్లు తీసేసాను, 2 సార్లు కడుక్కుని. ఇది పక్కన పెట్టుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ తిరగమూతకు కావాల్సినవి: జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు తుంపుకుని అలా పెట్టుకోవాలి. ఆవాలు 1 చెంచాడు, చెంచాన్నర శనగపప్పు, చెంచాన్నర మినప్పప్పు. ఇవన్నీ కూడా సగం వేగాక ఎండుమిరపకాయలు, జీలకర్ర తొందరగా వేగిపోతుంది కదండి, అందుకని చివరిలో వేయించుకోవాలి. ఈ 2 చూసారు కదండి. ఈ గరిటెతో 1 గరిటెన్నర నూనె మనం బాండీలో వేసుకోవాలండి ఆ కూరకి. చూసారు కదండి, ఈ గరిటెతో గరిటెన్నర నూనె వేసా. ఇది కాగే లోపల మనకు కావాల్సినవి రెడీ చేసుకుందాం. చూసారు కదండి, మనం ఉడకపెట్టుకున్న పొన్నగంటి కూర ఇలా ఉంటుందండి. ఇదంతా కూడా ఇలా చిల్లులు దానిలోకి తీసుకుని ఇలాంటిది ఏదైనా ఉంటే నొక్కుకోవచ్చు, లేదా చేత్తో అయినా పిండేసుకోవచ్చు చల్లారాక. చూసారు కదండి, నూనె కాగింది. మనం ఇవన్నీ కూడా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ ముందర వేసేసుకుని వేయించుకుందాము. సగం వేగాక చెప్తా. సగం వేగినాయి కదండి. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయాలి. చూసారు కదండి, అవి కూడా వేగినాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసేస్తాం కదండి. చూసారు కదండి, పోసేస్తాం పెసరపప్పు మొత్తం. ఇప్పుడు దీన్ని చక్కగా సన్నటి తెగ మీద వేయించుకోవాలండి. ఇది సగం వేగిపోవాలండి చాలా వరకు. ఇది కూడా వేగాలి, పెసరపప్పు కూడా. చూసారు కదండి, 1/2 స్పూను పసుపు వేసి కలపాలి. ఇలా కూర అంతా కూడా పిండేసుకోవాలండి గట్టిగా. ఈ కూరని ఇందులో వేసేసుకోవాలి మొత్తం. దీనిలో కారం చెంచాన్నర, ఉప్పు రుచికి సరిపడా. నేను 2 సమానంగా వేస్తున్నా, 1/2 చెంచా ఎక్కువే వేస్తున్నా. చూసారు కదండి, ఇలా కలిపేసుకోవటం. మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలపాలి. మా ఛానల్ కనుక ఇవాళే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా చాలా వరకు లైకులు కానీ కామెంట్స్ కానీ ఎవరు పెట్టట్లేదండి. కొంచెం మమ్మల్ని కూడా మాలాంటి చిన్నవాళ్ళని కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నామండి. అంతేనండి, పొన్నగంటి కూర చాలా చాలా బాగా కుదిరిందండి. చాలా చాలా అద్భుతంగా ఇలా చేసుకుని తినటం వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. కూర తినటం వల్ల మనకి శరీరంలో ఆకుకూరలు తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంతేనండి, వేగిపోయింది. మొత్తం అంతా కూడా చక్కగా కలిసింది. ఇదంతా కూడా వేరే దానిలోకి మార్చుకోవటమేనండి. ఇంతేనండి, కూర చేయటం అయిపోయింది. వేరే గిన్నెలోకి కూడా మార్చేసా. నేను చేసింది 2 కట్టలండి. దానికైన కూర ఇదండి. చాలా బాగుంటుందండి. మీ ఇండ్లల్లో కూడా మీరు చేసుకుని ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వంటలో మెంతి మజ్జిగ ఎలా చేయాలో చెబుతానండి. ఓకేనా? బాయ్.